ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న అనంతమైన సంపదలో కొండలు, పర్వతాలు అత్యంత ఆకర్షణీయమైనవి. భూ ఉపరితలంపై సుమారు 24% భాగాన్ని ఇవే ఆక్రమించి ఉన్నాయి. ఇవి కేవలం శిలలతో కూడిన ఎత్తైన నిర్మాణాలు మాత్రమే కావు. భూమి శీతోష్ణ స్థితిని నియంత్రించే శక్తులు, నదులకు జన్మనిచ్చే తల్లులు, జీవరాశుల మనుగడకు ఆధారభూతాలు. కొండల అందం చూడముచ్చట, కొండల ప్రయోజనం అపారం అన్నది అక్షర సత్యం. నదీ వ్యవస్థల మూలాధారం కొండలు, పర్వతాలు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా తమ నీటి అవసరాల కోసం పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పర్వతాలపైనే ఆధారపడి ఉంది. పర్వత శిఖరాలపై పేరుకొనిపోయిన మంచు కరగడం వల్ల లేదా కొండల్లో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల జీవనదులు పుడతాయి. గంగా, కృష్ణ, గోదావరి వంటి నదులన్నీ కొండల నుండే ప్రవహిస్తూ మైదానాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. అందుకే వీటిని ప్రకృతి జలాశయాలు అని పిలుస్తారు. వాతావరణంపై ప్రభావం. కొండలు మన దేశ వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రం నుండి వీచే తేమతో కూడిన గాలులను ఇవి అడ్డుకోవడం వల్ల పర్వత సానుపుల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. ఉదాహరణకు హిమాలయ పర్వతాలు ఉత్తర భారతాన్ని చలి గాలుల నుంచి రక్షించడమే కాకుండా ఋతుపవనాలను అడ్డుకుని దేశవ్యాప్తంగా వర్షాలు కురవడానికి కారణమవుతున్నాయి. జీవ వైవిధ్యం, ఔషధాల గనులు. కొండలు అడవులకు నిలయం. ఇక్కడ ఉండే అటవీ సంపద గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తుంది. అలాగే ఆయుర్వేదంలో వాడే వేల రకాల అరుదైన ఔషధ మొక్కలు కొండ ప్రాంతాల్లోనే లభిస్తాయి. వన్యప్రాణులు, పక్షులు, విభిన్న రకాల కీటకాలకు ఇవి సురక్షితమైన ఆవాస ప్రాంతాలుగా ఉన్నాయి. ఆర్థిక, పారిశ్రామిక తోడ్పాటు. మానవ ఆర్థిక వ్యవస్థకు కొండలు వెన్నెముక వంటివి. భవన నిర్మాణాలకు అవసరమైన గ్రానైట్, కంకర, సున్నపురాయి వంటి రాళ్లు ఇక్కడ నుండే లభిస్తాయి. అంతేకాకుండా ఇనుము, బొగ్గు, రాగి వంటి విలువైన ఖనిజాలు కొండ గర్భాల్లోనే దాగి ఉంటాయి. కొండ వాలు ప్రాంతాల్లో పండించే టీ, కాఫీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాల సాగు ద్వారా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. పర్యాటకం, ఆధ్యాత్మికత. నేటి ఒత్తిడితో కూడిన జీవన శైలిలో మానసిక ప్రశాంతత కోసం ప్రజలు హిల్ స్టేషన్లకు అంటే వేసవి విడుదలకు వెళుతూ ఉంటారు. ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలకు ఇవి ప్రధాన కేంద్రాలు. అలాగే భారతదేశంలో ఆధ్యాత్మికతకు కొండలకు విడదీయలేని సంబంధం ఉంది. తిరుమల, శ్రీశైలం, సింహాచలం వంటి దివ్యక్షేత్రాలు కొండలపైనే కొలువై ఉండి పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి. కానీ నేడు కొండలు, పర్వతాలు మానవ తప్పిదాల వల్ల తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. ప్రధానంగా పర్యాటకులు విచ్చలవిడిగా పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు పర్వత ప్రాంతాల్లో పేరుకుపోయి నేల స్వభావాన్ని దెబ్బతీస్తున్నాయి. గృహ నిర్మాణాలు, రోడ్ల కోసం వేస్తున్న అక్రమ మైనింగ్ వల్ల కొండలు కరిగిపోవడమే కాకుండా గాలిలో ధూళి కణాలు చేరి వాయు కాలుష్యం పెరుగుతోంది. అడవుల నరికివేత వల్ల భూమి కోతకు గురై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పర్వత ప్రాంతాలలోని హోటళ్లు, పరిశ్రమల నుండి వెలువడే రసాయన వ్యర్థాలు స్థానిక జల వనరులను కలుషితం చేస్తున్నాయి. వాహనాల రాకపోకల వల్ల పెరిగిన పొగ పర్వతాల స్వచ్ఛమైన వాతావరణాన్ని విషతుల్యం చేస్తోంది. కొండలు, పర్వతాలు పరిరక్షణలో సామాన్య ప్రజల బాధ్యత ఎంతో కీలకమైనది. పర్యాటకులు ఈ పర్వత ప్రాంతాలను సందర్శించినప్పుడు ప్లాస్టిక్ సీసాలు, కవర్లు వంటి వ్యర్థాలను అక్కడ పారవేయకుండా తిరిగి తీసుకురావడం ప్రాథమిక బాధ్యత. జలపాతాలు, సెలయేళ్లలో రసాయన సబ్బులు వాడకుండా నీటి స్వచ్ఛతను కాపాడాలి. పర్వత ప్రాంతాల్లో వాహనాల వాడకం తగ్గించి కాలుష్యాన్ని అరికట్టాలి. అడవులను నరకకుండా చూడటంతో పాటు కొత్త మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేయాలి. స్థానిక సంస్కృతిని, జీవ వైవిధ్యాన్ని గౌరవిస్తూ పర్యావరణానికి హాని కలిగించని పద్ధతులను పాటించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ఈ ప్రకృతి సంపదను భవిష్యత్ తరాలకు అందించగలం. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కొండలు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది.
అయితే ప్రస్తుత కాలంలో మితిమీరిన తవ్వకాలు, అడవుల నరికివేత మరియు కాలుష్యం వల్ల ఈ కొండల ఉనికి ప్రమాదంలో పడుతోంది. పర్వతాలు దెబ్బతింటే నదులు ఎండిపోతాయి, భూతాపం పెరుగుతుంది. కాబట్టి మన మనుగడకు ఆధారమైన ఈ కొండలను రక్షించుకోవడం మనందరి బాధ్యత.